మనం వచ్చేసి నౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. గ్రామర్ వైజ్గా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ బేసిక్ వాళ్ళకి. నౌన్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ పీపుల్, యానిమల్స్, థింగ్స్ అండ్ ప్లేసెస్. ఇప్పుడు వచ్చేసి మనుషులకు ప్రతి ఒక్క దానికి ఒక పేరు అనేటువంటిది ఉంటుందన్నమాట. పేర్లను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే నౌన్స్ అని అంటారు. నామవాచకము అంటే పేరుకు సంబంధించినటువంటిది. మనుషులకి పేరు ఉంటుంది, బర్డ్స్కి పేర్లు ఉంటాయి, తర్వాత వచ్చేసి యానిమల్స్కి పేర్లు, జంతువులకు పేర్లు ఉంటాయి, పక్షులకు పేర్లు ఉంటాయి, తర్వాత ప్లేసెస్కి పేర్లు ఉంటాయి, తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కదానికి పేర్లు అనేటువంటిది ఉంటుందన్నమాట. పేర్లను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే నౌన్ అని అంటారు. వచ్చేసి నౌన్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ పీపుల్, యానిమల్స్, థింగ్స్ అండ్ ప్లేసెస్. నెక్స్ట్ పీపుల్ అంటే ఎవరి కిందకు వస్తారంటే గర్ల్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఇలాంటివి. థింగ్స్ వచ్చేసి బ్యాట్, బుక్. నెక్స్ట్ ప్లేసెస్ వచ్చేసి హాస్పిటల్, స్కూల్స్ అనమాట. యానిమల్స్ వచ్చేసి కౌ, డాగ్, మంకీ. బర్డ్స్ వచ్చేసి పీకాక్, ప్యారెట్ అనమాట. అండర్లైన్ ద నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ వచ్చేసి చిన్న కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది, సెంటెన్సెస్. దానిలో మీరు కనిపెట్టి రాయండి. ఐ ఆమ్ ఏ బాయ్ అనేటువంటిది నౌన్ అనమాట. మై ఫాదర్ ఈజ్ కైండ్, ఫాదర్. ఐ ప్లే విత్ మై బ్రదర్. The king went to the sleep early, king. I go to school every day, school. We live in a city. I like to go to the zoo. We play in a park. సో ఈ విధంగా వచ్చేసి మనం వచ్చేసి అండర్లైన్ చేస్తూ ఉన్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఐడెంటిఫై ద నౌన్ బిలో ఈజ్ ద పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. మీరు కనిపెట్టి చెప్పాలన్నమాట ఎవరెవరు ఏంటి అనేది. మ్యాన్ వచ్చేసి మనిషి వచ్చేసి పర్సను, గోట్ వచ్చేసి యానిమల్, షాప్ వచ్చేసి ప్లేస్ అనమాట, అంకుల్ వచ్చేసి పర్సను, తర్వాత వచ్చేసి స్కూల్ వచ్చేసి ప్లేసు, తర్వాత నర్స్ వచ్చేసి పర్సను, హాస్పిటల్ వచ్చేసి ఒక ప్లేసు, డాగ్ వచ్చేసి యానిమల్, స్పూన్ వచ్చేసి థింగ్, చైర్ వచ్చేసి థింగ్, క్యామిల్ వచ్చేసి యానిమల్, గార్డెన్ వచ్చేసి ప్లేస్ అనమాట. తర్వాత క్లాసిఫై ద ఫాలోయింగ్ నౌన్స్ అకార్డింగ్ టు ద టేబుల్స్ గివెన్ బిలో. కొన్ని వచ్చేసి టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ప్లేస్, పీపుల్, యానిమల్, థింగ్స్ అనేటువంటి పేర్లు మనము ఒక చిన్నదిగా ఒక పెట్టె వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కొక్క పదం ఒక్కొక్క వర్డ్ వచ్చేసి దేనికి సంబంధించింది అనేటువంటిది మనం కనిపెట్టాలన్నమాట. ఈ విధంగా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. గ్లాస్, పిగ్, షిప్, సోప్, ఫిష్, చర్చ్, సిస్టర్, విలేజ్, పోస్ట్మ్యాన్, టెంపుల్, మదర్, కాక్. ఈ యొక్క వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్లేస్లో వచ్చేసి చర్చ్, టెంపుల్, విలేజ్ రాయడం జరిగింది. పీపుల్ వచ్చేసి సిస్టర్, మదర్, పోస్ట్మ్యాన్ రాయడం జరిగింది. యానిమల్స్ వచ్చేసి పిగ్, ఫిష్, కాక్ రాయడం జరిగింది. థింగ్స్ వచ్చేసి గ్లాస్, షిప్, సోప్ అనేటువంటిది రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి సెకండ్ దాంట్లో కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూడండి. ఊరికనే 2-3 ఎగ్జాంపుల్స్ అనేటువంటి మీకు ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం అనమాట. కౌ, బ్యాగ్, అక్షయ్, ఏషియా, దీపిక, ర్యాబిట్, డాల్, ఈగల్, హార్స్, ప్యారెట్, కంప్యూటర్, ఫుట్బాల్. నెక్స్ట్ స్వాతి, సంజన, సిమ్రాన్, ఢిల్లీ, ఎయిర్పోర్ట్, సినిమా హాల్, స్కూల్, కౌ, ఫ్యాన్. ఈ విధంగా వచ్చేసి మనకు బర్డ్స్ గురించి, ప్లేసెస్ గురించి మనకు చెప్పడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లేసెస్ వచ్చేసి ఏషియా, ఢిల్లీ, ఎయిర్పోర్ట్, సినిమా హాల్, స్కూల్. పీపుల్స్ వచ్చేసి పర్సన్స్ వచ్చేసి అక్షయ్, దీపిక, స్వాతి, సంజన, సిమ్రాన్. తర్వాత యానిమల్స్ బర్డ్స్ వచ్చేసి కౌ, ర్యాబిట్, ఈగల్, హార్స్, ప్యారెట్. థింగ్స్ వచ్చేసి బ్యాగ్, ఫ్యాన్, డాల్, కంప్యూటర్, ఫుట్బాల్. తర్వాత అండర్లైన్ ద నేమింగ్ వర్డ్స్ పేర్లు గుర్తించి మీరు అండర్లైన్ చేయండి. ద లైన్ ఇన్ హిస్ డెన్, లయన్. నెక్స్ట్ వచ్చేసి ద బాయ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, బాయ్, చైర్. నెక్స్ట్ వచ్చేసి మై ఆంట్ ఈజ్ కుకింగ్ ఫుడ్, ఆంట్. నెక్స్ట్ ద కార్పెంటర్ మేకింగ్ ఏ డోర్, కార్పెంటర్ వచ్చేసి డోర్ని తయారు చేస్తున్నారు, కార్పెంటర్. ఈ విధంగా వచ్చేసి నేమింగ్ వర్డ్స్ని వచ్చేసి మనము కనిపెట్టి మీరు అండర్లైన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.